ఈరోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఈ యొక్క జిల్లా బాధ్యతలు ఇన్ఛార్జిగా ఈ యొక్క కార్యక్రమాలు 15 రోజులు కూడా చూడమని ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయ్య గారికి అప్పచెప్పడం, అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి నగరానికి సంబంధించి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్టి ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం మూలంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ప్రధానంగా త్వరలోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని పుస్తకాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైన బాధ్యత నిర్వహించాలని, ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి 52 వార్డులో కూడా వార్డు కమిటీలు వేయాలి, నగర కమిటీని ఏర్పాటు చేయాలి, పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం కంప్లీట్ అవుతుంది, ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రధానంగా మరి ఏదైతే సూపర్ 6లు ఇంతవరకు కూడా ఒకటి కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి మహిళకు 45 సంవత్సరాలు మిగిలిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పడం, అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళిన ప్రతి పిల్లలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకి వందనం అనేటువంటి స్కీమ్ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరం 15,000 రూపాయలు చెప్పిన వేయడం జరుగుతుందని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అందులో మొన్న ఒక సిలిండర్ ఇచ్చడం జరిగింది. ఇచ్చినప్పుడు కూడా దానికి డబ్బులు ఎవరైతే వినియోగదారుడు ఉందో అతనే కట్టుకుని మీ అకౌంట్లో వేస్తామని చెప్పి చాలా మంది కూడా అకౌంట్లో పడలేని పరిస్థితి. ఇవాళ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి వారు చెప్పడం, అది కూడా ఈ రోజు కూడా నెరవేర్చలేకపోయింది. అదేవిధంగా రైతుకి కనీస మద్దతు ధర 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం, ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా మరి సూపర్ 6 సూపర్ ప్యాప్గానే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నడుస్తుంది. తక్షణం ఏదైతే ఎన్నికలు ఇచ్చినట్టు హామీలు ఉన్నాయో తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే పేదోడికి మరి సంజీవన్ లాంటిది ఆరోగ్యశ్రీ, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే ప్రప్రదంగా ఆరోగ్యశ్రీని ప్రజలకు తెచ్చి పేద ప్రజలకి ఎంతో మేలు చేసినటువంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీ. అటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి 3,500 కోట్ల రూపాయల బకాయిలు మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే ఈవేళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. సామాన్యుడికి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుని వెళ్తుంటే మాకు ఇది సెట్ అవుతలేదని చెప్పేసి బాధ పెట్టి డబ్బు కట్టించుకుంటున్నారు. చాలా మంది కట్టలకు చాలా మంది ప్రాణాలు పోతున్నారు. తక్షణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే రిలీజ్ చేసి ఆసుపత్రి యాజమాన్యం పిలిపించి తక్షణం పేదలకు అండగా ఉండాలి. ఒకవేళ అటువంటి జరగని పక్షంలో ఏ పేదోడైనా ఈ వైద్యం అందక చనిపోతే దానికి కారణకులు కూడా ఈ యొక్క ఇండియా కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్తూ తక్షణం ఆరోగ్యశ్రీని పునరుద్ధరించాలి, యాజమాన్యాలతో మాట్లాడాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి చూసినట్లయితే చాలా నరకయాతనంగా ఉంది. చాలా బాధపడుతున్నారు పేద ప్రజలు. ఏదైనా హాస్పిటల్ అయితే డబ్బు కట్టమని వాళ్ళ దగ్గర డబ్బు లేక మరి చాలా మంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. మరి పూర్తిగా ఏదైతే రాజశేఖర గారి కళ్ళగని 108ని తీసుకొచ్చి ఏదైనా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారో దాన్ని తక్షణం చేయాలని చెప్పేసి కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి తూర్పుగోదావరి కాంగ్రెస్ కమిటీ తరఫున మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మరి విశేష బాధ్యత స్వీకరించిన నాటి నుండి మరి నేటి వరకు కూడా ఒక జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అనుబంధ భాగాల అధ్యక్షులు కూడా అందరం కూడా పెట్టి ఒక ఫుల్ ప్లెడ్జ్లో మరి సుమారు ఒక 200 మంది సైనికులను కూడా మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మరి మేము నియమించుకుంటాం. అదేవిధంగా నగరానికి కూడా మొన్న కొత్తగా అబ్దుల్లా షరీఫ్ గారిని అధ్యక్షుడిగా, అదేవిధంగా పట్నా శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా కూడా అఖిల ఏదైతే శర్మిలారెడ్డి గారు ఉన్నారో వారిని నియమించడం కూడా జరిగింది. మరి మీ అందరి మీద కూడా గురుతర బాధ్యత మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకోండి. ప్రతి వార్డులో కూడా పార్టీ బలోపేతం చేయడానికి మన కార్యకర్తలను కలవాలి, మీ టీం కింద వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సూచిస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు శాఖ పుల్లారావు, మహిళా కాంగ్రెస్ శారద గారు, అదేవిధంగా మట్టా శివకుమార్ గారు అసంఘటిత కార్మిక సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాటన్ రావు గారు పిసిసి సెక్రటరీ, బెజవాడ రంగారావు పిసిసి సెక్రటరీ, మరి దేవత సుధాకర్ గారిని కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా నియమించడం కూడా జరిగింది. దేవత సుధాకర్ రాజమండ్రి నుంచి వారిని ఉపాధ్యక్షుడిగా కూడా నియమించడం జరిగింది. త్వరలోనే మా మహిళ మేడం గారు పాస్టమ్ గారు
వీరందరూ కూడా ఏదైతే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ధన్యవాదాలు ఇప్పుడు మనందరికీ గుర్తున్న బాధ్యత రాహుల్ గాంధీ గారిని దేశంలో ప్రధానమంత్రిగా చేయడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి మీ అందరి కృషి కూడా కావాలని మన అందరం కూడా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా పత్రిక మీద అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. అతిరథ మహారథులు కాంగ్రెస్ మహానాయకులు ఏనాటి నుంచో కష్టపడుతూ తిరుగుతున్నటువంటి వారందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులు ఎంతో శ్రద్ధతోటి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరో మానకుండా మీరు వస్తున్నారు. వచ్చి మా వార్తను మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా ప్రసారం చేస్తున్నారు. మేము కూడా ఈ రోజున రాష్ట్ర ప్రసార కమిటీగా శర్మిలా రెడ్డి గారు మీరు చెయ్యాలి, ఒక యాక్టర్గా ఒక డాక్టర్గా ఉన్నారని చెప్పేసి ఆవిడ ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని యాక్టర్కి సంబంధించిన పోర్షన్ ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాను నేను లోపల, అది యాక్ట్ చేశాను. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా తీసుకెళ్ళి యాక్ట్ చేసి పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తిగా కృషి చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పనిచేస్తాను కోఆర్డినేటర్ కింద అనేటువంటి భావన పెట్టుకోవద్దు ఎవరోను. ఆ సమయానికి అనుకూలం బట్టి వ్యక్తిని బట్టి ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దుట పార్టీలోను. ఈ ఏళ్ళ రోజున ఇక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు. మరి మేము మగవాళ్ళందరికంటే ముందు ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఈవిడ ఉంది, మరి ఆవిడ ఎందుకు పోరాడుతుందో నాకు తెలియదు. కానీ మాకంటే ముందు వచ్చి ఈ యొక్క పార్టీని ఉత్తేజపరచడానికి ఎంతో మంది మహిళని ఎదురు తీసుకొచ్చి, ఏమండి మీరు ఇంకా 4 ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళని పొగియాలండి, నేను 2 రోజులు మీ అబ్బాయినో లేకపోతే మీరు ఎవరినన్నా మీరు కూడా వచ్చేయంటే ఈ పాస్టర్ల దగ్గరికి అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడాలి అనేటువంటిది ఏమీ లేదు. ఏంటంటే పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామో వాళ్ళు ఉంటుంది. నేను ఇలా ఒకరోజు సీఎం అన్నమాట, అంటే ఈ 15 రోజులు ఇన్ఛార్జిగా విశ్వేశ్వరరెడ్డి నాకు ఇచ్చేయడం అంటే ఆయన సేవాదళలో చాలా కాలం చేసాడు. నేను సేవాదళ స్టేట్ కన్వీనర్గా చేసేటప్పుడు అవన్నీ గుర్తించి ఈ రోజుని తనకు తానే ఈ 15 రోజులు కూడా మీరు రివ్యూ మీటింగ్లు పెట్టండి, మరి మన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని చక్కగా అందరిని కలుపుకుని ఎదరికి వెళ్ళేలా కూడా ప్రయత్నం చేయండి, ఎవరన్నా పక్క వెళ్తేని అన్న దాని మీద మేము అందరినీ కూడా కవర్ చేసి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరుపుకుని అందరినీ ఇంకా రోజు నా వార్డులు అన్నాడు కదా బెజవాడ రంగారావు, నా చిన్నప్పటి నుంచి చిన్నటి నుంచి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్నేహాలే, తాతల దగ్గర నుంచి. అలాగే షరీఫ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ రవికుమారు మట్టారు పేరు పేరుని అందరూ కూడా ఒకళ్ళు కాదు. మరి శాఖ పుల్లారావు గారు ఉన్నదంటే ఇంక అత్తమాలు కష్టపడుతున్నాడు. ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ జిల్లా వేసేసాడు ఈయన, ఏడింతో ఆయన రోజు ప్రతి చోట అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎదురుకు రావాలి. రవి కాటం రవి అస్తమాలు వస్తుంటాడు, అతను కూడా ముఖంతో లేకుండా ఉన్నది చెప్తాడు, మన పార్టీ తాత్కాలికంగా రాదురా వచ్చే సంవత్సరం వద్దన్నాడు పోయిన ఎలక్షన్లో. అలాగే ఇప్పుడన్నా ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఒక ధీమాతో మేము పనిచేస్తున్నాం. ఏది ఆశించి కాదు పదవులకి, తల్లిదండ్రుల నాటి నుంచి కూడా సైనికులు అంటారు కదా, మీ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి అంటారు మా తాతని. అలాగే మా నాన్నగారు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అలా ఉండిపోయాం కాబట్టి రేపు పొద్దున చచ్చిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్తారు. ఎందుకంటే నేను డాక్టర్ సీతారాం భార్గవ్ నేనే కప్పాను, మా గురువు గారు వాళ్ళ తమ్ముడికి కప్పాను, వాళ్ళు కాంగ్రెస్ను వదలలేదు. అలాగే అందరితోటి కలిసి ఉండి ఎదగ పార్టీ తీసుకెళ్ళినటువంటి ఆ విధంగానే ఇక్కడ మాకు రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు, రాష్ట్ర ఎస్సీసీఎల్లో అబ్జర్వరు, మన పోలవరం ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ చైర్మన్, గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జి, ఇంకా రాబోయే రోజుల్లో పిసిసి కూడా ఈయనకి రావాలని చెప్పేసి ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ నేను అస్తమాలు ప్రభువు ప్రార్థన చేస్తుండే. ఎందుకంటే నా కేసులు బాగుంటాయి ఆయన పేరు చెప్తాను. నా వృత్తిలో నా నైపుణ్యానికంటే గొప్పది ఏంటంటే అంతరాత్మలో ఈ సాగు జరగకూడదు ఇక్కడ అని వెళ్తుంటాను. నేను ఓన్లీ డిహెచ్ఎంఎస్ డాక్టర్ని. A to Z ఉన్నతమైన స్థితి కేసులు చేసినట్టు అంత ప్రజల యొక్క ఆశీస్సు అనమాట. నన్ను నమ్మి రాత్రి 1:30కు వచ్చారు. అలాంటప్పుడు లేచి వైద్యం చేశాను, తెల్లారిలో సత్తానంగా ఉన్నాను. ఎందుకంటే అంత నీరసం వచ్చేసిందంటే తన్నుకుంటుంటే
పేషెంట్ కాయలేకపోతాం. అటువంటి పరిస్థితులు రక్షిస్తే మా నాయకులందరూ వచ్చి ఏదో చేశారు కదండి, ఏదో తాగింది తెలియక ఏదో ఇచ్చుకుంటుందండి. ఇంత కష్టానికి ఏంటంటే నాయకులు ఉండేటటువంటి ఇది వేరే తలకో 10 రూపాయలు వేసి మాలంటూ పోషించుకుంటూ మేము ఎదరికి వెళ్తాం కదా. ఇప్పుడు పనిచేసేవాడు 10 రూపాయలు ఇచ్చి పోషిస్తే వెళ్తాం కదా. అలాగే కార్యకర్తలను కూడా పోషించుకుంటే నాదుడు కావాలని ఇక్కడ కార్యకర్తలను పోషించుకుంటే శక్తి ఇక్కడ ఈ జిల్లా నాయకత్వానికి ఫలానా వాళ్ళకు తెలుసుండే ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్గా నన్ను చేయమంటే నేను చేయలేను, మార్టిను నువ్వు అస్తమాలు పెట్టుకోకు, చేయగలిగినంత వరకు చేస్తాను అంటే మళ్ళీ ఇంకా ఎవరు చేస్తారని ఆలోచిస్తే ఈ విశ్వేశ్వరరెడ్డి గారు చేయగలరనేటువంటి ఒక భావన కలిగి చేసాం. అలాగే ఆయన నిత్యం కూడా ఏ ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని పిలిచి పార్టీని బలోపేతానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ కృషి ఫలితం రాష్ట్రానికి కూడా అన్ని జిల్లాలకు కలగాలని చెప్పేసి మనసావాస కోరుకుంటూ నేను మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క నాయకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మహిళా తల్లికి మా యొక్క అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మరి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అందరికీను నా హృదయపూర్వక నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు ఈ మీటింగు జరుపుకోవడం కారణం రాజమండ్రి నగర కమిటీ యొక్క పార్టీ బలోపేతం గురించి పార్టీలోనూ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కార్యకర్తలకు నాయకులకు సూచనలు ఇస్తూ తర్వాత పార్టీ బలోపేతానికి అందరూ కూడా కృషి చేయాలని మన వంతు మన రాజమండ్రి సిటీలో మనం ప్రతి వార్డులో తిరిగి చాలామంది కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు, అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ మా దగ్గరికి ఎవరు రావట్లేదండి, మేము రావాలని చూస్తున్నాం, మీ దగ్గర నుంచి మాకు పిలుపు రావట్లేదు అని చెప్పేసి ప్రతి వార్డులోకి వెళ్తే అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ మనం ఈ అందరినీ ప్రతి పాదయాత్ర చేసి అందరినీ కలుపుకొని అందరినీ పార్టీ బలోపేతం గురించి మా వంతు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుల తరఫున జనసేన తరఫున మన పార్టీ తరఫున మనం కృషి చేస్తామని పార్టీని తొందరలోనే అందరినీ జాయినింగ్ చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన పెద్దలు మార్టిన్ లోగర్ గారు, డాక్టర్ వడయార్ గారు, మన సిటీ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ గారు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఈ ఎన్నికలు నగర మున్సిపాలిటీ నగర సిటీ ఎన్నికలు మరియు అన్నిటికీ కూడా మేము అభ్యర్థులను ఖరారు చేసి 52 వార్డుల్లో కూడా అత్యధిక మెజారిటీతో మేము ముందుకు వస్తామని మేము కూడా చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీని బాగా బలోపేతం చేసి ఇంకా మేము ముందుకు తీసుకెళ్తామని ఎంతో 56 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా డాక్టర్ గారికి ఏది ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుతూ చరిత్రకరంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది నాయకులు రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు. అదే స్థానంలో ఇప్పుడు టీకే రెడ్డి గారు, మార్టిన్ లోగర్ గారు, అబ్దుల్లా షరీఫ్ గారు, డాక్టర్ గారు అందరూ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు వేట కింద కాకుండా ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు 30 కోట్ల మంది జనాభా ఉండేవారు, ఆకలి సాగులు ఉండేవండి. ఇలా 140 కోట్ల జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర కంట్రీలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కానీ వీటికి ఏళ్ళగా ఎవరైనా మాట్లాడితే ఇది బావిలాడితే తోడిగొల్లి నీళ్ళు వస్తే ప్రాంతీయ పార్టీలు కుండీలో ట్యాగ్లో నీళ్ళు అట్టి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ దేశం ఉన్నంత చెప్పు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేపు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో అబ్దుల్లా షరీఫ్ చెప్పాడు 50 వార్డుల్లో కూడా కమిటీలు వేసి వార్డుకి 5 నిలుపుకుని కమిటీ కింద వేసి రాజమండ్రిలో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు కానీ కార్డులు కానీ లోన్లు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా సిటీ కాంగ్రెస్ స్పెషల్ దృష్టిలో తీసుకొస్తే ఆయన కమిషనర్కి దాని అధికారులకి ఇంతకి ఒక ప్రోగ్రాం టీకే రెడ్డి గారు వచ్చాక
ప్రారంభిస్తారని చెప్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క అభినందనలు. ముఖ్యంగా నేను చాలా బ్రీఫ్గా ముగించాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో కాలంలో మనకి పుష్కరాలు ఉన్నాయి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మధ్యలో అనేక గ్రూపులు ఉన్నమాట 1000% కరెక్ట్. గ్రూపులు పక్కన పెట్టి నగరంలో ఉన్న 50 వార్డులోని మన వాయిస్ వినిపించాలంటే ఒక్క కార్పొరేటర్లను నెగ్గించుకుని మన ఒక్క వాయిస్ వినిపించగలుగుతాం. అలా కాకుండా మన గ్రూపులుగా విడిపోయి మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే నగరంలో కూడా మన ఉనికి లేకుండా పోతుంది. తర్వాత 2027లో పుష్కరాలు రానున్నాయి. పుష్కరాలకి ఈ కూటమి ప్రభుత్వం కొన్ని రోడ్లు ఇరుగ్గా ఉన్నాయి, నదిలో బురద ఉన్నది. ఆ బురదను తీసి ఇసుకేసి ఎవరైతే ఈ భక్తులు ఉంటారో భక్తులు పుష్కర స్నానం సక్రమంగా చేసి వారి ఇళ్ళకి సుఖంగా వెళ్ళడానికి కావలసిన నగరాన్ని సుందరీకరణం, పర్యావరణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నగరాన్ని సుందరీకరణంగా ఆధునీకరించి పుష్కరాలకు స్వాగతం పలకాలి. దానిలో కూడా కాంగ్రెస్ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి బ్రిటిషర్లను ఎలగొట్టి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఇవాళ అనేక మంది మాట్లాడుతున్నారు. స్వతంత్ర స్వేచ్ఛ వాయువులు అందించిన 135 సంవత్సరాలు కలిగిన ఈ కాంగ్రెస్ పార్టీని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 500 సామ్రాజ్యాలు ఉన్న ఈ భారతదేశానికి భారతదేశం నామకరణ చేసి రాజరిక వ్యవస్థను రద్దు చేసి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వేచ్ఛ వాయువులు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గెలుపోవటం చాలా చిన్న విషయం, గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ ఈ భూభాగం మీద మానవ సంచారం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బ్రతికే ఉంటుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సముచిత స్థానంతో గౌరవిస్తున్నాం మా నగరాధ్యక్షుడికి చిన్న మా వడగారి గారికి కొత్త అధ్యక్షుడు ప్రశాంతంగా ఎక్కడికో గడపడానికి వెళ్ళాడు 15 రోజులు డాటగారు ఏదో మామూలు నడిపించుకొని ఇచ్చారు. నాకేం భాష లేదు కదా, నాకేముంది కాంగ్రెస్ ఇక్కడ సాల్వాలు దండలు అన్ని బాగా అమ్ముడవుతాయి. ఇక్కడ షాప్ పెట్టుకొచ్చి ఎప్పుడు